హలో ఎవ్రీవన్. ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఎండు చేపల్ని ఇలా బాగా డ్రై రోస్ట్ చేసుకొని సాల్ట్ వేసి వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లాకు, మెంతాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కారం, ముందుగా వాష్ చేసుకున్న ఎండు చేపల్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక చింతపండు రసాన్ని వేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించి ధనియాల పొడి వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల పులుసు అయితే రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.